హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. నేను మీ చానుని. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈరోజు హెల్త్ ఈజ్ వెల్త్లో అందరూ కూడా ఫేస్ చేసేదేనండి. ఆడవాళ్ళందరికీ కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది కదా. మంత్లీ డేట్స్లో మనం వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అంటే మంత్లీ మనకి మూడ్ స్వింగ్స్ అనేవి వస్తుంటాయి కదా డేట్ టైంలో. అలాంటి వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. చాలా సింపుల్గా, చాలామందికి తెలిసి ఉంటుందిలేండి, కానీ చాలామంది కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసమని నేను తెలియజెప్తున్నానండి. ఏంటంటే మనం అలాంటప్పుడు కనుక అదే డేట్లో ఉన్నప్పుడు కనుక ప్రతిరోజు ఎలా ఉంటున్నామో అలానే ఉండడానికి ట్రై చేయాలి. అలా చేస్తే కనుక మనకి దాని నుంచి కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అనమాట, రిలీఫ్ ఉంటుంది. దాన్నే గుర్తు తెచ్చుకొని అలా ఉంటే కనుక మనం ఇంకా డీలే అయిపోతాము, ఏ పని చేయలేము, మనకే శక్తి ఉండకపోయినట్లు అనిపిస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ఇంకా నీరసం అయిపోతాము, ఏ పని చేయలేక ఏం లేక అలా ఉండిపోతాం అనమాట. అలా కాకుండా మనమే ఎప్పటిలాగే ఉంటే దీన్ని విడిచిపెట్టేయాలి. ఈరోజు ఇలా ఉంది అనే దాన్ని మర్చిపోవాలి, ఎప్పటిలాగే ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా రెస్ట్ అనేది చాలా అవసరం అండి. ఈ ఈ పరిస్థితుల్లో కనుక ఉంటే చాలా రెస్ట్ తీసుకోవాలి. మన పెద్దలు, మన పూర్వీకులు ఏం చెప్పారంటే అలా మంత్లీ టైంలో 3 డేస్ అయినా, అట్లీస్ట్ 2 డేస్ అయినా సరే మనల్ని ఫ్రీగా ఒక దగ్గర కూర్చొని ఉండమని చెప్పేవారు. అటు ఇటు తిరగకుండా, ఏ పని చేయకుండా అలా ఉండమని చెప్పేవారు కదా. దాన్ని మనం ఏంటంటే అప్పుడైతే అందరూ అలానే అనుకునేవాళ్ళు. నేను కూడా అంతే అండి, అలానే తిట్టుకునేవాళ్ళం అనమాట. ఎందుకు ఇవన్నీ, ఏంటిదంతా అని. కానీ ఇప్పుడు తెలుస్తుందన్నమాట, అలా ఎందుకు పెట్టారు పెద్దవాళ్ళు, ఆ ఆచారాన్ని ఎందుకు, పెద్దవాళ్ళు చెప్పినవన్నీ పాటించాలి, పాటిస్తేనే మన హెల్త్ కోసమే అలా చెప్పారు అనే దాని గురించి తెలుసుకున్నానమాట. మన పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారు అంటే దాన్ని మనం తప్పుగా తీసుకోకుండా పాటించినట్లయితే అది మనకి చాలా ఉపయోగపడుతుందండి, చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. అందులో ఇదొకటి అనమాట. ఇంకా దానిలో అలా పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కనుక మనకిష్టమైనవి ఫుడ్ తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే దాని నుంచి రిలీఫ్ వస్తుందన్నమాట. మనకిష్టమైనవి చేసుకొని తినడం, లేదా తెప్పించుకొని తినడం, ఇలాంటివి చేస్తే ఇంకొంచెం వాటి నుంచి బయటపడినట్లు ఉంటారు. ఎందుకంటే మనకిష్టమైనవి, ఇష్టమైన పనులు చేయడం వల్ల, ఇష్టమైనవి తినడం వల్ల మనకి ఇంకొక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా. అదొక హ్యాపీ అనమాట, ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. సో ఇలాంటి టైంలో మనం అలా చేసాం అనుకోండి, అప్పుడు బాగుంటుంది. అలా ట్రై చేయండి. తర్వాత చాలా రెస్ట్ అవసరం అండి. ఎప్పుడు చేసిన పనులనే నెత్తి మీద పెట్టుకొని చేయకుండా ఆ 2-3 డేస్ కూడా హాయిగా నిద్రపోండి. ఏ అంటే ఎటువంటి పనులు పెట్టుకోకూడదనమాట. అలాంటివి ఏవైనా ఉంటే నెక్స్ట్ డే చేసుకోవచ్చు. అవి ఎక్కడికి పోవు, మీరు ఎక్కడికి పోరు. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే ఫుల్గా రెస్ట్ తీసుకుంటానండి 2 డేస్ కూడాను. 3 డేస్ కూడా కావాలనుకుంటే తీసుకుంటాను. మన ఫ్యామిలీ కూడా మనల్ని సపోర్ట్ చేయాలి కదా దాంట్లో. మా వారైతే చక్కగా చేస్తారులేండి, సపోర్ట్ చేస్తారు. ఇంకా నేనైతే ఫుల్ రెస్ట్‌లో ఉంటాననమాట. అందరూ ఇలానే ఉండాలి. అలా ఉంటేనే మనల్ని మనం ఇంకొక రోజుకి అంటే థర్డ్ డేకి, ఫోర్త్ డేకి కొంచెం అన్ని పనులు చేసుకోగలుగుతాము. లేదు అంటే ఇంకా సిక్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చాలామంది ఏంటంటే దానిలో అలా ఉండేటప్పుడు ఆ టైంలో వామిటింగ్స్ కూడా వచ్చేస్తుంటాయి, ఫుడ్ కూడా తినలేరు. అబ్బా! ఎలా ఉంటారంటే ఇంకా చెప్పలేం కూడా అవి. అలా ఉంటారండి. మరీ దారుణంగా ఉన్నట్లు ఉంటారనమాట. ఇంకా అసలు లేవకపోవడం కూడాను. అసలు ఆ టైంలో ఏమీ తినకుండా అస్సలు ఉండకూడదండి. ఎందుకంటారా, ఆ టైంలో మనకి శక్తి కావాలి కదా. అలాంటప్పుడు ఆ టైంలో మనకి బ్లడ్ అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి నీరసం వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఎక్కువగా ఫుడ్ అనేది తీసుకోవాలి. మరీ ఎక్కువ అంటే మీరు తినేయడం కాదు, మీకు నచ్చినవి తినడం అనమాట. హ్యాపీగా అదొక హ్యాపీనెస్ అందులోనే వెతుక్కోవాలి. ఓకే అండి, నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకున్నాను. ఎవరికైనా యూస్ఫుల్ అవుతాయని.
చాలామంది అలా డీలా అయిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. ఇంకా చూసారు కదా నేను ఏం చేశాననేది. ఏమీ చేయలేదన్నమాట. ఒక టీ పెట్టుకొని తాగి ఇంకా వంట అయితే చేయాలి కదా, పిల్లలు ఉంటారు, వాళ్ళు డ్యూటీకి వెళ్తుంటారు ఆయన. అందుకని ఇంకా వంట చేసి వాళ్ళకి పెట్టి నేను తిని చక్కగా పడుకున్నాను. అంతే అన్నమాట. ఇంకా ఆ మధ్యాహ్నం టైంలో కొంచెం ఏదో అలా ఈవినింగ్ టైంలో పెరుగు అవి తీసుకుంటూ ఉంటాం కదా, ఇంకా అవేవి లేకుండా చల్లగా అలా కూల్ డ్రింక్ చేసుకొని తాగాలనిపించింది, తాగేశాను. ఆ వీడియో కనుక ఆ మారేడు జ్యూస్ వీడియో మన ఛానల్లో ఉంది, పోస్ట్ చేశాను చూడండి ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలంటే. అది మారేడు జ్యూస్ అనమాట, చాలా మంచిది. దాని హెల్త్ బెనిఫిట్స్ కూడా నేను షేర్ చేశాను. ఇంకా ఇక్కడైతే కనుక ఈవినింగ్ టైంలో నైట్కి ఇంకా ఫుడ్ ఏం లేదండి, ఈ గారెలతోనే అనమాట. ఇడ్లీ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అంత ఓపిక లేదని చెప్పి ఈ గారెలనే ఇలా పిల్లలు ఇది చేయమన్నారు, వాళ్ళకి ఇష్టమని, అందుకని ఇలా చేసేసాను. ఒక చట్నీ చేసి తినేస్తే అయిపోతుందన్నమాట. మార్నింగు పప్పు చేశాను కదండి, చట్నీ కూడా మరి చేయలేదు, ఆ పప్పుతోనే తినేసాము. ఈ వడలు కూడా చాలామంది చేతుల్లో ఒక క్లాత్లో పెట్టి అలా చేస్తుంటారు కదా, అలా కాకుండా నేనైతే చక్కగా చేతితోనే వేసేస్తాను, చాలా బాగా వచ్చేస్తాయండి. ఒకసారి అలా ట్రై చేయండి ఎవరైనా. ఇంకా ఇంతే అండి వీడియో ఈరోజైతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే కనుక ప్లీజ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి, ఆల్ అని ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పంపించిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక యూస్ఫుల్ వీడియోతో రేపు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.